ద్వితీయంలో ఉంటే, ద్వితీయం అంటే రెండో స్థానం, ధనస్థానం, ధనం, వాక్కు ఏంటి మనం భోజనం ఎలా చేయాలి ఇలాంటివన్నీ వాక్కు నోటికి సంబంధించింది. కేతు ద్వితీయంలో ఉంటే దుర్వాసన రావడం, ఇంకా ఆ స్థానం పాడు చేసేసినట్టు అన్నమాట. దుర్వాసన రావడం, దంతాలు ఇట్లా పళ్ళు పుచ్చిపోవడం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఏంటి ఆడ కేతువు పాడే పాడే ఆ స్థానాన్ని పాడు చేసేసాడు అక్కడ. రాహు అష్టమంలో ఉంటాడు. కేతువు ధనస్థానంలో ఉంటే రాహు అష్టమంలో ఉంటాడు. అష్టమం అంటే ఏంటి? సీక్రెట్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీసు. అష్టమం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మరణాలు, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు, సీక్రెట్ ఉంటుంది. ఒక చీకటి ఇల్లు అష్టమం అనేది. అందులో రాహు ఉంటే ఎలాగుంటుందంటే ఆ చీకట్లో నీకు ఆ సీక్రెట్స్, ఇప్పుడు నిధులు అంటే ఒక సీక్రెట్, ఒక నిధులకి మ్యాప్ వేయడం ఒక సీక్రెట్, నిధుల్ని మనం తీసుకోవడం ఒక సీక్రెట్ ఏంటి. అలాగే లాటరీలు ఇవన్నీ కూడా సీక్రెట్స్. ఎక్కడ తగులుతుంది ఏంటి అది మన మనసు చెప్తూ ఉంటుంది ఏంటి. మనసు చెప్తేనే అప్పుడు రాహు వర్క్ చేస్తుంటాడు అక్కడ ఏంటి. ఈ అష్టమం ఇప్పుడు నెల జీతాలు రావు. ఇప్పుడు మీకు చెప్పాలంటే ధనస్థానం అంటే ఇప్పుడు జాబు చేస్తే నెల శాలరీ కరెక్ట్గా 1వ తారీఖు రావాలి. గవర్నమెంట్ది వస్తుంది, అలాగా ప్రైవేట్ది రాదు ఏంటి. కంపెనీ మీరు పని చేసేదాన్ని కంపెనీ దివానా తీసి ఉండొచ్చు. ఒక 6 నెలలు 2 సంవత్సరాల నుంచి జీతాలు రాకపోవచ్చు ఏంటి. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది ఆ జీతం అనేది ఏంటి. కరెక్ట్గా నెలకు జీతాలు రాకపోవడం, దానివల్ల ఏంటంటే ఇసుకు చెందేసి జాబ్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? సీక్రెట్స్ ఏమన్నా మనము ఈజీ మనీ కోసం, నిధుల కోసం అది సీక్రెట్గా వర్క్ చేయాలనిపిస్తుంది. అదే రాహు ఏంటంటే అక్కడ జాబ్ వద్దంటది రాహు. జాబ్ చేయడం వల్ల నీకు నెలకి కరెక్ట్గా నీకు టయానికి డబ్బులు అందవు, దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతుంటావు. అప్పుడు రాహు ఏంటంటే అష్టమం, అన్ఎక్స్పెక్టెడ్గా నీకు మనీ ఎలా రావాలనేది దాని గురించి జాబ్ మానేసి ఇంట్లో కూర్చొని నిధులకు మేపేస్తుంటావు అంతే. అది నీకు జాబు పనిచేయదు. ద్వితీయంలో 2వ స్థానంలో కేతు ఉన్నవాడికి జాబు పనిచేయదు. ఈజీ మనీ కావాలి. అప్పుడు జాబ్ చేస్తే కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఈజీ మనీ కావాలి కాబట్టి అష్టమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు రాహు. అది